ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః. నవనారసింహ క్షేత్రాలలో అంతర్వేది ఒకటి. స్థల పురాణం ఆధారంగా కృతయుగంలో నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగము చేయుచున్న సమయంలో వారు పురాణ కథా కాలక్షేపాన్ని ఆశించి సూత మహర్షి చెంతకు చేరి అంతర్వేది దివ్యస్థల మహత్యంను గూర్చి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భావాన్ని గూర్చి, స్వామి లీలా వైభవమును గూర్చి తమకు తెలియజేయవలసిందిగా కోరారట. వారి అభ్యర్థనలను ఆలకించిన సూతుడు పూర్వం బ్రహ్మదేవుడు తన కుమారుడైన త్రిలోక సంచారి అగు నారద మునీశ్వరుడికి చెప్పిన గాథను సౌనకాది మునులకు చెప్పసాగాడట. ఒకానొక సమయంలో శ్రీ నారద మునీశ్వరుడు బ్రహ్మదేవునితో, తండ్రి, సకల శుభాలని కోర్కెలను తీర్చి పాపాలను తొలగించు అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మహిమను గూర్చి, విశిష్ట సాగర సంగమ మహత్యమును గూర్చి వివరముగా తెలుపవలసినదని కోరాడు. అంతటా బ్రహ్మదేవుడు, కుమార, సప్త ఋషులలో ప్రధానుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఆయన గోదావరి నదీ శాఖను సముద్రములో సంగమింపజేశాడు. ఆ సమయంలో నేను శివాపచారము తొలగించుకోవాలనని కోరికతో నదీ శాఖకు సముద్రమునకు మధ్య ప్రాంతంలో యజ్ఞశాల నిర్మింపజేసి రుద్రయాగము నిర్వహించి పార్వతీ నీలకంఠేశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠించి నా అపచారాన్ని పోగొట్టుకోగలిగాను. అందువలనే ఆ ప్రాంతానికి అంతర్వేది అని పేరు వచ్చింది. పూర్వం హిరణ్యాక్షుని కుమారుడైన రత్నాచలుడు నీలకంఠుని కటాక్షమును కోరి ఈ ప్రాంతంలో 10 సంవత్సరములు ఘోర తపమాచరించగా స్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగా రత్నలోచనుడు స్వామిని ప్రభు, భక్తసులభ, పార్వతీపతి అని కీర్తించి శత్రువునితో నేను యుద్ధము చేయు సమయంలో నా శరీరముపై నుండి భూమిపై పడ్డ ప్రతి రక్తబిందువు నాతో సమానమైన బలము కలిగిన వీరునిగా ఉద్భవించి శత్రువునితో పోరాడి నాలో లీనమయ్యే విధంగా వరాన్ని ప్రసాదించమని కోరాడట. పరమేశ్వరుడు అతని కోర్కెకు నివ్వెరపోయారు. లోక విరుద్ధమైన ఈ కోర్కెను తీర్చవలసినదేనని తప్పదని భావించి అతని ఘోర తపమునకు మెచ్చి వరాన్ని ప్రసాదించారు. వరగర్వితుడైన రత్నలోచనుడు అమాయకులను హతమార్చుతూ ముందుకు సాగాడు. శివవర బలగర్వితుడైన వాడు మనస్సులో వశిష్ఠునిపై క్రోధాన్ని పెంచుకొని ఒకనాడు ఏకంగా వశిష్ఠాశ్రమమును మీదికే దండెత్తి వచ్చి 100కి పైగా ఉన్న వశిష్ఠుని సంతతిని హతమార్చి భక్షించాడు. ఆ సమయంలో వశిష్ఠుడు బ్రహ్మ సందర్శనార్థమై బ్రహ్మలోకంలో ఉన్నాడు. తన దివ్య దృష్టితో ఈ ఘోరాన్ని వీక్షించి చింతిస్తూ బ్రహ్మదేవుని ఈ ఘోరాన్ని ఆపమని రత్నలోచని దురాగతాలను అంతం చేయవలసిందని కోరాడు. అంతటా బ్రహ్మాది దేవతలు వశిష్ఠునితో కలిసి వైకుంఠానికి వెళ్ళి రత్నలోచనుని ఆగడాల నుంచి తమని రక్షించి తమకు హృదయశాంతిని, లోకశాంతిని కలుగజేయమని శ్రీ మహావిష్ణువును కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారం ధరించి రత్నలోచనుని యుద్ధానికి రావాల్సిందిగా పాంచజన్యాన్ని పూరించారు. వరబల గర్వంతో అజ్ఞానంతో ఉన్న రత్నలోచనుడు ప్రళయకాలంలో వచ్చి శ్రీహరితో పోరుకు సిద్ధమయ్యాడు. నారసింహునిపై శూలవర్షాన్ని కురిపించాడు. అంతటా మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని రత్నలోచనునిపై వదలగా ఆ చక్రం వల్ల గాయపడ్డ రత్నలోచనుని శరీరం నుండి 1000 మంది రక్తబీజులు ఉద్భవించి శ్రీమన్నారాయణుడితో పోరు సలిపారు. అంతటా నృసింహ అవతారుడైన స్వామి రత్నలోచనుని రక్తం ఒక్క చుక్క కూడా కింద పడకుండా త్రాగేగల ఒక మాయాశక్తిని ఉద్భవింపజేశారు. తర్వాత నృసింహ అవతారంలోని శ్రీ మహావిష్ణువు రత్నలోచనుని సుదర్శన చక్రంతో సంహరించి లోక కళ్యాణం ఉనర్చారు. శ్రీమన్నారాయణునిచే సృష్టించబడిన ఆ మాయాశక్తి అశ్వాన్ని అధిరోహించి ఉండుటచే ఆమెకు అశ్వరూఢంబ అని, గుర్రాలక్క అని కూడా పేరు వచ్చింది. రత్నలోచనుని సంహరించిన సుదర్శన చక్రాన్ని శ్రీహరి శుభ్రపరిచిన తీర్థము చక్రతీర్థముగా ప్రసిద్ధిగాంచింది. వశిష్ఠుని కోరికపై స్వామి అంతర్వేది పుణ్యక్షేత్రమున వసించి ఉంటానని వరమిచ్చారు. పరమానంద భరితుడైన వశిష్ఠుడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించి తరించాడు. పురాతనమైన ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు వశిష్ఠుని ఆశ్రమానికి సీత, లక్ష్మణ, హనుమ సమేతంగా వచ్చినప్పుడు నృసింహుని, నీలకంఠుని దర్శించుకున్నట్టు పురాణ లిఖితం. ఇంకా ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేయనప్పుడు అంతర్వేది వచ్చి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాడని పురాణ లిఖితం. త్రేత, ద్వాపర యుగాల అనంతరం కలియుగం ప్రవేశించిన సమయంలో స్వామివారి ఆలయం అడవి ప్రాంతంగా మారింది. ఆలయంలో పూజలు చేసేవారు కూడా లేరు. ఒకసారి కేశవదాసు అనే యాదవుడు ఆవులని మేపుతూ ఆ ప్రాంతానికి వచ్చాడు.
ఆవుల మందులో ఒక కపిలగోవు మంద నుంచి వేర్పడి ఒక ప్రదేశంలో ఉన్న పుట్ట వద్ద పాలను వదిలి తిరిగి మందలో కలిసిపోయేది. అన్ని గోవులు పాలు ఇస్తుండగా ఆ కపిలగోవు మాత్రం ఇవ్వకపోవటచే ఆ యాదవుడు అనుమానంతో ఆ ఆవును దృష్టిలో పెట్టుకొని కాపలా కాశాడు. ఆ కపిలగోవు నిత్యం వలె మంద నుంచి వేరుపడి పుట్టలో పాలను వదలసాగింది. ఆ దృశ్యం చూస్తుండగానే ఆ యాదవుడు భయంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ యాదవుడు తన భార్యతో కూడా ఏమీ చెప్పకుండా పడుకుండిపోయాడు. ఆనాటి రాత్రి నారసింహుడు అతడి కలలో కనిపించి తాను ఆ పుట్టలో ఉన్నానని, తనకి ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. మరునాడు తన కలను గూర్చి ఆ యాదవుడు గ్రామ పెద్దలకు చెప్పగా వారు ఆశ్చర్యపోయి మేతకు తీసుకువెళ్లిన సమయంలో కపిలగోవును వెంబడించి పుట్ట వద్ద క్షీరాన్ని వదులుతున్న ఆవును చూసి ఆశ్చర్యమును పొందారు. అందరూ కలిసి స్వామిని స్మరించి పుట్టను తవ్వగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శిలా విగ్రహం వారికి లభించింది. అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. స్వామి చెప్పిన విధంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః.